నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పిట్టలగూడి అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాము. 2019 నుంచి అయితే కనుక ట్రాక్టర్ మౌంటెడ్ కంబైన్ హార్వెస్టర్ తీసుకుని నడుపుతున్నటువంటి కృష్ణ గారు మనతో ఉన్నారు. వీళ్ళైతే కనుక మహేంద్ర కంపెనీ చెందినటువంటి అర్జున్ నోవా 605 DI 4-wheel డ్రైవ్ తోటి అయితే కనుక ఈ ట్రాక్టర్ని తీసుకోవడం జరిగింది. కేవలం హార్వెస్టర్గా మాత్రమే కాకుండా ట్రాక్టర్తో చేసుకునేటువంటి అన్ని రకాల పనులు కూడా చేసుకుంటామని చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు వరకు వీళ్ళు 7,000 గంటల వరకు దీంతో వర్క్ చేయడం జరిగింది. మొత్తం అసలు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్తో కేవలం హార్వెస్టింగ్ పనులే కాకుండా అన్ని రకాల పనులు అసలు ఏ విధంగా చేసుకుంటున్నారు, అసలు మైలేజ్ ఎలా వస్తుంది, కంపెనీ సర్వీస్ ఎట్లా ఉంది, అసలు గంటకి ఎంత ఛార్జ్ చేస్తారు, మొత్తం ఈ 6 సంవత్సరాల్లో దీంతో ఈయన చేసినటువంటి అనుభవాలు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణ గారు, అసలు మీరు ఈ కంబైన్ హార్వెస్టర్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? అసలు మామూలుగా మీరు ఓన్లీ ఇక్కడ హార్వెస్టింగ్ వర్కే చేస్తారా? హార్వెస్టింగ్ వర్క్ చేస్తాం, డోజింగ్ వర్క్ చేస్తాం, సొంత పనులకు యూజ్ చేసుకుంటాం సార్. ఓకే, అంటే మామూలుగా మీరు ఇంతకుముందు హార్వెస్టర్లతో వర్క్ చేసిన అనుభవం ఉందా? లేకపోతే అంటే హార్వెస్టర్ 2016-17 సంవత్సరంలో డ్రైవర్ చేసినాం సార్. డ్రైవర్ చేసారు, తర్వాత మీరు సొంతగా తీసుకున్నారు. ఓకే, ఈ కంపెనీదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మైలేజ్ కోసం, డ్రైవర్ సేఫ్టీ కోసం, మామూలుగా బండి హీట్ తక్కువ కావడం, వేరే బండ్లు అయితేనే హీట్ బాగా వస్తుంది, దాని వల్ల ఇబ్బంది అవుతుందని మహేంద్ర ఎంచుకున్నాం. దీంతో అసలు హీటే రాదా? హీట్ తక్కువ వస్తుంది. అసలు ఎంతసేపు వర్క్ చేస్తారు దీంతో? రోజుకు ఒక 8-9 గంటలు చేస్తాం సార్. మీరు 2016 నుంచి వేరే డ్రైవర్ గా చేశారు కదా, వేరే కంపెనీలో? ఇదే కంపెనీ మహేంద్ర కంపెనీ. మిగతా వాటిలో అసలు ఎట్లా వర్క్ చేస్తే, ఇది ఎట్లా వర్క్ చేస్తే అనుభవం ఉంది, చూసారని? చూసాం. ఓకే, ఇప్పుడు మీరు 2019లో తీసుకున్నా ఉన్నారు కదా, అప్పుడు మీకు ఎంత పడింది? అసలు స్పాట్ పేమెంటా లేకపోతే అసలు ఫైనాన్స్? ఆ రోజు 19,70,000 పడ్డది సార్. ఆ రోజు మొత్తం ఈ బాక్స్ కంబైన్ హార్వెస్టర్ తోటి మొత్తం. మరి ఇప్పుడు 6 సంవత్సరాలు క్లియర్ అయిపోయింది? క్లియర్ అయిపోయింది సార్. దీని మీద వచ్చిన డబ్బులతోనే క్లియర్ చేసుకున్నారు అంటే క్లియర్ చేసిన. ఓకే, అయితే మరి రోజుకి అసలు హార్వెస్టర్తో వర్క్ చేస్తే ఎన్ని గంటలు వర్క్ చేస్తారు? రోజు 8 నుంచి 9 గంటలు లేదా 10 గంటలు చేస్తాం. 10 గంటలు. ఉదయం సాయంత్రం డ్రైవర్ని పెట్టలేకుండా సొంతంగా మేమే డ్రైవర్ని పెట్టలేదు. ఓకే, మరి అంతసేపు వర్క్ చేస్తే మీకు ఏమి ప్రెజర్ అనిపిదా? ఇద్దరు మా తమ్ముడు మీరు మారుతారా? ఓకే, ఒక ఎకరం వర్క్ చేయాలంటే కనుక ఎంత టైం పట్టింది? గంట లేదా 55 నిమిషాలు. చిన్న మళ్ళీ అయితేనే గంట 20 నిమిషాలు పడుతుంది. పెద్ద మడలు చాలా పెద్దగా ఉంటేనేమో 55 నిమిషాల్లో ఎకరం అయిపోతుంది. మరి పెద్దగా ఉంటే అంటే స్పేస్ ఎక్కువగా ఉంటేనా? అంటే పొలాలు పెద్ద గట్లు ఉంటాయి కదా సార్, గట్లు పెద్దగా ఉంటే టైం తక్కువ పడుతుంది. అంటే చిన్నగా అంటే తిప్పుకోవడానికి లేట్ అవుతుంది. ఓకే, గంటలకు ఛార్జ్ చేస్తారా? ఓకే, ఎంత ఛార్జ్ చేస్తారు? గంటకు 2,000 చేస్తాం. 2,000 చేస్తారు. ఇప్పుడు మామూలుగా మిగతా హార్వెస్టర్లు అయితే గంటకి ఎంత చేస్తాయి? ఏదైనా అంతే చేస్తాయి. మైలేజ్ గంటల లెక్క వస్తుందా, ఎకరాల లెక్క? గంటల లెక్కనే వస్తుంది సార్. గంటకి ఇది ఎంత వస్తుంది? 3.5 నుంచి 4 దాకా తాగుతుంది 2-wheel డ్రైవ్ అయితే. 4-wheel డ్రైవ్ అయితే 5 నుంచి 5.5 దాకా తాగుతుంది సార్. ఇప్పుడు ఇది 4-wheel డ్రైవ్ కదా, ఇప్పుడు మీకు 5 అంటే 2-wheel డ్రైవ్ గేర్ వేస్తేనే 4-wheel. 2-wheel డ్రైవ్ గేర్ బట్టి స్పీడ్, మీరు లోడ్ ఎక్కువ వేస్తే పొలంలో బురద ఉండే ఛాయిస్ ఉంటే 4-wheel డ్రైవ్ వేసి వాడతాం సార్. అప్పుడు 5 నుంచి 5.5 తాగుతుంది. ఓకే, మరి ఇది టైర్లతో నడుపుతారు కదా, గొరిచేలు అంటే బురద ఎక్కువగా ఉంటుంది, ఇరుక్కుపోవటం. మరి ఇది ఏం ఇరుకపోదు సార్. 4-wheel డ్రైవ్ వేస్తే ఇల్లు వస్తుంది, బండి లేసి వచ్చేస్తుంది బురదల నుంచి. మామూలుగా 2-wheel డ్రైవ్ తో హార్వెస్ట్ చేస్తారా, 4-wheel డ్రైవ్ తో చేస్తారు? అంటే మామూలుగా బట్టి ఉంటే 2-wheel డ్రైవ్ తో చేస్తాం, మామూలుగా పొడిగా ఉంటే 2-wheel డ్రైవ్, వాటర్ కూడా ఉంటే 4-wheel డ్రైవ్ తో చేస్తాం. ఓకే, 2-wheel డ్రైవ్ తో గేర్ తో వాడినా 4-wheel డ్రైవ్ తో గేర్ తో వాడినా టైం ఒకటే పట్టిద్దా? 4-wheel డ్రైవ్ అంటే ఒక 10 మినిట్స్ ఎక్కువ పడుతుంది సార్. ఎక్కువ టైం తీసుకుంటాం. ఓకే, అదే 2-wheel డ్రైవ్ ట్రాక్టర్ కూడా బయటికి రాదుగా, బయటకు వచ్చిపోయాలి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. 10 మినిట్స్ 20 మినిట్స్ ఎక్కువ. మామూలుగా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు వడ్లు సరిగా రాకపోవటం, లేకపోతే ఈ గడ్డి సరిగా తీసుకోకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి దీంట్లో? ఏముండవు సార్. మీరు హార్వెస్టర్తో పాటు మిగతా ఏం పనులు వాడుకుంటారు? మేము డోజింగ్ వర్క్ యూజ్ చేస్తాం, మామూలుగా సొంత పొలం దున్నుకోవడం కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మామూలుగా మరి ఇది మొత్తం సెటప్ అని దాని మీద పెట్టి ఉంటుంది కదా, మరి దాన్ని తీసుకోవటం మళ్ళీ తీసి బిగించుకోవటం అంతా మేమే చేసుకుంటాం. అంటే మీరే సొంతంగా చేసుకుంటాం? మెకానిక్ దగ్గర మేమే చేసుకుంటాం. అనుభవం సింపుల్ గానే అయిపోద్దా? ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది, ఇంకా అదే చేసుకుంటాం. ఓకే, ఎంత టైం పట్టింది? ఒక 1 డేలో మొత్తం డోజింగ్ ఫిక్స్ చేసుకుంటాం. డోజింగ్ మొత్తం ఫిక్స్ చేసుకుంటాం. మళ్ళీ హార్వెస్టర్ గా మార్చుకోవాలన్నా 1 డే పడుతుంది. ఓకే, ఖర్చు ఏమైనా వస్తుందా మార్చుతా? ఖర్చు అంటే ఒక 6-7,000 వస్తుంది సార్ మార్చినప్పుడల్లా. ఓకే, ఎందుకోసం అంటే డోజింగ్ క్రేన్ పిలిపిస్తే 3,000 తీసుకుంటారు, మళ్ళీ ఫిట్ చేయడానికి 3,000, మొత్తం 6,000 సార్. ఓకే, ఇది క్రేన్ తీసుకొస్తారు కాబట్టి ఆల్ చార్జెస్, పైకి లేపడానికి ఇంకా అంతే తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు.
ఓకే, మరి సర్వీస్ ఎట్లా ఉంది, దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి మీకు అసలు? ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు సార్, కొద్దిగా మామూలుగా చిన్న చిన్న రిపేర్లు మనం కూడా చేసుకోవచ్చు, లేదా మెకానిక్ కూడా వస్తారు, నల్గొండ నుంచి మెకానిక్ కూడా వస్తారు సార్, కంపెనీ మెకానిక్ కూడా వస్తారు. మీకు వారంటీ గ్యారంటీ ఎన్నాళ్ళు ఇచ్చారు? 5 years ఇచ్చారు. 5 years. మరి 5 years ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. మరి సపోర్ట్ ఏమైనా ఉంది ఈ సంవత్సరం? చిన్న చిన్న రిపేర్లు వస్తే చేయించుకోవడం, కంపెనీకి ఫోన్ చేస్తే వస్తారు, చేసిపోతారు. ఇప్పుడు వారంటీ అయిపోయిన తర్వాత కూడా కంపెనీ వాళ్ళు వస్తారు. ఓకే, ఈ 5 years లో మీకు వారంటీ ఉన్నన్నాళ్ళు అసలు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చింది? ఏం ప్రాబ్లం అంటే ఏం రాలేదు సార్, అసలు ఏమి రాలేదు. ఓకే, అంటే ఏదైనా నడుపుతున్నప్పుడు ఏదైనా చిన్న పోవడం అట్లా చిన్న పోవడం కామన్ సార్. ఇప్పుడు రిపేర్ వచ్చి పని ఆగిపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే చిన్న రిపేర్ అంటే మామూలుగా వస్తూనే ఉంటాయి సార్, బాక్స్ రిపేర్ అవి వస్తాయి, బేరింగ్ పోవడం, చిన్న రిపేర్. మీకు దగ్గరలోనే స్పేర్ పార్ట్స్ అన్ని దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, జనరల్ గా ఇప్పుడు రోజుకు 8 గంటలు 9 గంటలు చేస్తే మీకేం స్ట్రైన్ అవరా? డ్రైవర్ ఇద్దరం ఉన్నాం సార్, మా తమ్ముడు నేను. మిగతా వెహికల్ కి దీనికి ఏమన్నా కంఫర్టబిలిటీ మ్యాటర్ ఏమన్నా? అంటే వేరే బండి అనేది ఈటు రావడం ఇబ్బంది కావడం, ఈట వస్తే మనిషికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్, దానివల్ల మహీంద్రా అనేది ఈటు రావడం, ఈటు తక్కువ వస్తుంది, డ్రైవర్ కొద్దిగా సేఫ్ కంఫర్ట్ గా ఉంటుంది. అంటే డ్రైవింగ్ ఇప్పుడు మీరు అంతసేపు వైబ్రేషన్స్ అది ఉంటాయి? ఏముండదు సార్, వైబ్రేషన్ ఏముండదా? మహీంద్రా బండి వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, మీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? మంచిగానే ఉంటుంది సార్, కంఫర్టబిలిటీ. గేర్ మూవ్మెంట్ కానీ బ్రేక్లు కానీ బ్రేక్ సిస్టమ్ కంఫర్టబిలిటీ ఉంటుంది సార్, మొత్తం ఫ్రీగా ఉంటుంది. సీట్ దగ్గర కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉండి కొంచెం మంచి కాల్ కూడా పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఓకే, మెయింటెనెన్స్ ఏమైనా చేసుకునే వల్ల రెగ్యులర్ గా మెయింటెనెన్స్? ఫీల్డ్ పోవడం ముందే మెయింటెనెన్స్ చేస్తాం సార్. రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయాలా? అంటే సీజన్ చేస్తాం, సీజన్కి ఒకసారి అంతే. ఓకే, మామూలుగా మొత్తం మీరు ఇప్పుడు వరకు 7,000 గంటలు చేసామన్నారు కదా, హార్వెస్టింగ్ మొత్తం చేశారు 7,000 గంటలు అన్ని పనులు కలిపి? డోయింగ్ తోటి 7,000 గంటలు చేసాం. డోజింగ్ కానీ హార్వెస్టింగ్ కానీ 7,000. ఇప్పుడు మీరు ఒక సీజన్కి ఇప్పుడు మొత్తం సంవత్సరానికి 2 సీజన్లు, ఇప్పుడు 6 సంవత్సరాలు అంటే దాదాపు 12 సీజన్లు తిన్నారు హార్వెస్టింగ్ కి. ఒక్కొక్క 13 సీజన్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, ఇప్పుడు మరి ఒక సీజన్ కి ఎన్ని ఎకరాలు చేస్తారు? ఎకరాలు అంటే మామూలుగా గంటల లెక్కనే కదా సార్, ఒక సీజన్ కి ఒక 350 నుంచి 420 గంటలు అట్లా చేస్తాం. సీజన్ కి మేము బయటకి ఎక్కడ సొంత ఊర్లో నడుపుకుంటాం సార్. మీ సొంత ఒక్క ఊర్లోనే హార్వెస్టర్ అంటే కనుక బయట పనులు ఇప్పుడు మీ దగ్గర ఫీల్డ్ అవ్వగానే ఇంకో ఫీల్డ్ అట్లా పోరు, మా సొంత వ్యవసాయ పనులు కూడా చేసుకోవడం కోసం. ఓకే, ఒక సీజన్ కి అయితే 350 నుంచి 420 దాకా చేస్తాం. 420 వరకు చేస్తారు. ఫస్ట్ సీజన్ 600 గంటలు నడిపినాం సార్. ఫస్ట్ సీజన్? ఓకే, అప్పుడు ఆ సీజన్ డ్రైవర్ ని పెట్టినాం. డ్రైవర్ ని పెట్టడం వల్ల యూజ్ అనిపిస్తలేదు, ఇంకా అతనికి కూడా ఇబ్బంది అవుతుందని వదిలేసిన. ఓకే, మీరు సొంతగా చేసుకుంటే రూపాయి మిగిలిద్ది అని చెప్పేసి మీరు వచ్చే కాడికి మనకే డబ్బులు, అతను నేను నడిపించే బతలాడాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుందని. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ డ్రోజింగ్ వర్క్ అయితే కనుక ఎట్లా ఉంటుంది? ఎన్ని గంటలు చేశారు అది? డ్రోజింగ్ రోజు డే అండ్ నైట్ కూడా కొడతాం సార్. డే అండ్ నైట్ కూడా కొడతాం. డే అండ్ నైట్ కూడా చేస్తారు. నడిచిన రోజు 24 hours నడుస్తుంది. 24 hours అంటే ట్రాక్టర్ మరి ఇంజిన్ డ్యామేజ్ కాదు, మామూలుగా ఎప్పుడో ఒకసారి ఆపుతాం డౌట్ వచ్చినప్పుడు. ఎక్కువసేపు అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తారు, లేదంటే కొడుతూనే ఉంటారు. ఓకే, అది కూడా గంటల లెక్క చార్జ్ చేస్తారు? గంటల లెక్కనే సార్. డ్రోజింగ్ వర్క్ అంటే ఏమేం చేస్తారు? ఇప్పుడు రోడ్డు వర్క్లు, పొలాలు అచ్చి కట్టడం, మామూలుగా డ్రోజింగ్ వర్క్ 4-wheel drive అంటే వాటర్ ఉన్నప్పుడు ఏమో 4-wheel drive, లేకపోతే మామూలుగా 2-wheel drive. ఓకే, మీకు అక్కడ ఉండే వర్క్ బట్టి లోడ్ బట్టి ఎలా కావాలంటే అలా 4-wheel కావాలంటే 4-wheel, 2-wheel కావాలంటే గేర్ మార్చుకుని చేసుకోవటం. ఓకే, దాంట్లో కూడా మైలేజ్ ఎట్లా ఉంటుంది? 3 నుంచి 3.5. ఇది డ్రోజింగ్ వర్క్ అయితే 4-wheel వేస్తే, మామూలుగా డోజింగ్ వేయకుంటే 2.5 నుంచి 3 దాకా. ఓకే, హార్వెస్టింగ్ కే ఎక్కువ డీజిల్ అవుతుంది. ఓకే, మిగతా కంపెనీ బళ్ళు అయితే మైలేజ్ ఎంత వస్తాయి? మిగతా కంటే 5 నుంచి 2-wheel drive మీద 5 అవుతాయి, 4-wheel వేస్తే 7-8 అవుతాయి సార్. ఓకే, మొత్తం మీద దాటికి ఇటుకి ఒక 2-3 లీటర్లు డిఫరెంట్ ఉంటుంది. ఓకే, మామూలుగా మిగతా కంపెనీల హార్వెస్టర్ కానీ లేకపోతే మిగతా కంపెనీ బళ్ళకి ఈ కంపెనీ బండికి కంపేర్ చేస్తే మీరు మేజర్గా ఏం చెప్తారు? మహీంద్రా బండి అనేది డీజిల్ విషయం కానీ ఏ విషయంలో కానీ, ఇప్పుడు డీజిల్ ఉంది సార్, గంటకు 2 లీటర్లు అంటే రోజుకు ఒక 20 లీటర్లు మిగిలినట్టే సార్ మాకు. క్లచ్ ప్లేట్ 7,000 గంటలు అవుతుంది, ఒకసారి వేయించినాం సార్, ఇంతవరకు వేపియలే. 7,000 గంటల్లో ఒకసారి మార్చారు. ఓకే, మిగతా అయితే ఎక్కువ సార్లు మార్చేవాళ్ళ? మిగతా అయితే 1000 గంటలకు వెళ్ళిపోతుంది, క్లచ్ ప్లేట్ పోతుంది. ఏ బండి అయినా సరే 1000-1500 గంటలకు మార్చేస్తారు, వేరే కంపెనీల బండ్లు ఉన్నాయి కదా సార్ అవి. ఓకే, క్లచ్ ప్లేట్ విషయంలో నాకు సరే బండి అనేది చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత మరి ఇంజిన్ ఆయిల్ కానీ మెయింటెనెన్స్ అంతా? ఇంజిన్ ఆయిల్ సీజన్ కు ముందే మార్చుకుంటాం సార్. సీజన్ కి ఒకసారి మార్చుకుంటాం. ఆడికి 450 గంటలు ఎదిగా సార్, మామూలు రోడ్డు మీద తిరిగింది కూడా. అది అయిపోగా సీజన్ బండి దింపగానే మళ్ళీ మార్చుకొని మళ్ళీ డోజింగ్ చేసుకుంటాం. ఓకే,
మళ్ళీ డ్రోజింగ్ అప్పుడు మళ్ళీ ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటాం. మళ్ళీ 400 గంటలు కాగానే మార్చుకుంటాం. ప్రతి 400 గంటలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మారుస్తారు. ఓకే కృష్ణ గారు, మీ అనుభవాలు మాతో షేర్ చేసిన చాలా థ్యాంక్స్ అండి. నమస్తే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది వచ్చేసి మహేంద్ర కంపెనీ చెందినటువంటి కంబైన్ హార్వెస్టర్. అలాగే దీన్ని ట్రాక్టర్ గా కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఆయన మిగతా కంపెనీలకి దీనికి కంపేర్ చేస్తే ఏంటంటే హీట్ ప్రాబ్లం ఒకటి లేదు, మైలేజ్ బాగుంది, అలాగే వారంటీ కానీ సర్వీస్ కానీ చాలా బాగా ఇస్తున్నారు. రెండోది క్లచ్ ప్లేట్లు కూడా మామూలుగా ఏంటంటే 1000-1500 గంటలకు మార్చాల్సింది ఈయన ఇప్పుడు వరకు 7000 గంటల వరకు కూడా ఒకసారి మార్చుకోవడం జరిగింది. చాలా కంఫర్ట్ గా ఉందని చెప్తున్నారు. మెయిన్ గా మైలేజ్ ఇష్యూకి వస్తే కనుక రోజుకి కనీసం 20 లీటర్లు మిగలటం వల్ల 2000 రూపాయల వరకు రైతు అదనంగా ఆదాయం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే మిగతా ట్రాక్టర్లు ఏంటంటే హీట్ రావడం వల్ల ఎక్కువ టైం వర్క్ చేసుకోలేము. ఇదైతే ఎంతసేపు వర్క్ చేసినా కానీ హీట్ ప్రాబ్లం లేకపోవడం వల్ల డ్రైవర్కి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవని చెప్పేసి కృష్ణ గారు చెప్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.